రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనం చదువుతున్నాను. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. పరిశుద్ధ దేవుడు తన లేఖనాన్ని మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఈ మాట దేవుని చేతులకు అప్పచెప్పుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, జీవాధిపతి అయిన యేసయ్యా, నీ ఘనమైన నామాను కొందనాలు, పరిశుద్ధమైన నీ నామాను కొందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఇదిగో ఈ దినము నీలాగు నీ పాదాలను సమీపించడానికి నా జీవితంలో మా జీవితంలో మీరు చేసిన ఉపకారాన్ని మేలును బట్టి నీకు వందనాలు. ఇదిగో నాయన, ఇక్కడికి రావడానికి, ఇదిగో ఇక్కడ మోకరించడానికి, నీ సన్నిధిలో కనపడటానికి ఇంతటి మహాదయం అందరి మీద కనపరిచిన దేవుడు ప్రభువా నీకు వందనాలు. చాలా మందికి ఈ భాగ్యం లేకపోయినప్పుడు ఇదిగో నాయన నీ కృపలో మమ్మను జ్ఞాపకం చేసుకున్నందుకు వందనాలు అయా. నీ పాద సన్నిధిని సమీపించటానికి నాయన ఇంతటి కృపనిచ్చినందుకు వందనాలు. ఇదిగో నీ శుద్ధ జలములు నా మీద మా మీద అందరి మీద చల్లి మమ్మల్ని పవిత్రపరచండి. నీ పరిశుద్ధాత్ముని చేత ఒక్కసారి నాయన అగ్నిగా మా అందరి మీదకి దిగిరండి. నీ ఆత్మ ప్రభావములోనికి ఇంకొక అడుగు వేయగలగడానికి సహాయం దయచేయండి. ఆ ఆత్మను శిరస్సును ధరించి ఇదిగో నాయన నీ సన్నిధిలో ప్రభా ఉత్సహించడానికి సహాయం దయచేయండి. ఆత్మ చేత నింపబడి నీ సన్నిధిలో ప్రభు ఆరాధించుటకును నాయన నీ నామమును ఘనపరచుటకు సహాయం దయచేయండి. చదవబడి నీ లేఖనంను ప్రభువా నీ చేతులకు అప్పచెప్పుకుంటున్నాను. మీరే విరిచి మాకు తినిపించండి. ఇదిగో ఈ మాటలోని అంతర్ముఖంలోనికి నాయన అంతర్స్వభావంలోనికి ఆ అంతరంగములోనికి దయతో మమ్మల్ని తోడుకొని వెళ్ళండి. వాటిని స్పృశించుటకు, తాకుటకు నాయనా, వాటిని ధరించుటకు అయా, వాటిని తినుటకు ప్రభువా నీ సన్నిధిలో ఆనందించుటకు కృప చూపమని వేడుకుంటూ మమ్మల్నందరినీ ఈ లేఖనాన్ని నీ చేతులకు అప్పచెప్పుకుంటే యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచూ ఉన్నాను నా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. రోమీలకు రాసిన పత్రిక అంటేనే చాలా మెచ్యూర్డ్ పర్సన్స్ కు సంబంధించినటువంటి అధ్యాయం. మెచ్యూర్డ్ అంటే మానసికమైన పరిపక్వత వచ్చిన వాళ్ళని. అయితే ఈ రోమీలకు రాసిన పత్రిక ఆధ్యాత్మిక స్థితిలో, భక్తిలో చాలా పరిపక్వత వచ్చినటువంటి వ్యక్తులకు అర్థం అవడానికి, ఆ స్థాయిలో ఉన్న వాళ్ళకి బాగా అర్థమవుతుంది. దేవుని లేఖనాన్ని ఎవరు చదివినా కూడా అర్థమవుతా ఉంటుంది. ఆ మాట నేనే ఖండించినట్లుగా ఉంది కదా. దేవుని లేఖనాన్ని ఎవరు చదివినా కూడా అర్థమవుతుంది. చిన్న పిల్ల చదివిన అర్థమవుతుంది, ఇందాక నేను చెప్పిన స్థాయి వ్యక్తి చదివిన అర్థమవుతుంది. వాక్యానికి ఆ రకమైనటువంటి పొర ఉంటుంది. వాక్యానికి ఆ రకమైనటువంటి పొర ఉంటుంది. వాక్యాన్ని చదువుతూ ఉన్నప్పుడు ఆ చదువుతున్నటువంటి వాని యొక్క మనోస్థితిని బట్టి అది వాడికి అర్థం కావడానికి ట్రై చేస్తూ ఉంటుంది. అధ్యయనం చేస్తున్న వాడికి ఒక రీతిగా ఆ వాక్యం అర్థమవుతా ఉంటుంది. గోడ మీద ఒక క్యాలెండర్ గా లేకపోతే ఒక మాటగా పెట్టుకున్న వాడికి ఒకలాగా అర్థం అవుతా ఉంటుంది. ఆటో మీద ఒక సెంటెన్స్ గా రాసుకున్న వాడికి ఒకలాగా అర్థమవుతుంది. రాసుకున్నటువంటి సెంటెన్స్ చదువుతున్న వాడికి ఇంకొకలాగా అర్థమవుతా ఉంటుంది. ఒకటే మాట విభిన్నమైన ప్రత్యక్షతల్లో కనబడతా ఉంటుంది. పైన కనబడతా ఉంటది, కాస్త లోపలికి వెళ్ళేటప్పుడు ఇంకోలా కనబడుతుంది. బాటం దగ్గరికి వెళ్ళేటప్పటికి, కరుడు దగ్గరికి వెళ్ళేటప్పటికి, సముద్ర అంతరంగములో ఉన్నటువంటి అల దగ్గరికి వెళ్ళేటప్పటికి ఇంకోలా కనబడతాం. జ్ఞానము వచ్చి కాస్త భక్తి స్థితిలో చాలా మెచ్యూర్డ్ పర్సన్స్ ఉంటారు కదా, వాళ్ళకి ఇంకా చాలా లోతైనటువంటి విషయాలు ఈ గ్రంథం చెప్తాం. ఇక్కడ మనకి ఒక సెంటెన్స్ పౌలు రాస్తా ఉంటాడు. అందరికీ మేలు జరగడానికి సమకూడు జరుగుతోంది. ఒక మేలు అనేటప్పటికీ ప్రతి ఒక్కడు కూడా చాలా ఆశ ఉంటుంది, కోరిక ఉంటుంది.
ఏదో జరుగుద్దిలే, పోన్లే, కాస్త నాకు ఏదైనా అవుతుందిలే అని చెప్పేటటువంటి ఆశ. ఇంత భక్తి ఎందుకు చేస్తున్నావురా భూమి మీద అంటే, పరలోకంలో ఈ దేవుడు ఒక స్థానం ఇస్తాడండి అని ఒక ఆశ. ఇంత కష్టం ఎందుకు పడుతున్నావురా అంటే, దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకుంటాడు, పరలోకంలో నేను నీకు సుఖపడతాననేటటువంటి ఆశ. ఆ భూమి మీద ఇలాగా ఒక్కోటి అనుకుని ఇలా కలిసి వచ్చి అన్ని జరుగుతూ ఉంటది. అలాగ మేలు జరుగుతుంది అబ్బాయి నీకు అని చెప్పినటువంటి ఒక మాట. ఇంత మాట చెప్పినటువంటి వ్యక్తి ఒక విషయాన్ని స్పష్టంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాం. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, దేవుడు నీ కొరకు ప్రాణం పెట్టాడు, దేవుడు నీ కొరకు తిరిగి లేచాడు, దేవుడు నిన్ను పరలోకంలోకి తీసుకెళ్తాడు అని చెప్పేసి ఆయన ప్రేమను ఆయన అంతగా కనుపరిచాడు. బైబిల్ గ్రంథం మొత్తం ఈ కొత్త నిబంధన దగ్గర నుంచి పాత నిబంధన దాకా దేవుని యొక్క ప్రేమను చూపించాడు. ఎంత ప్రేమించాడు అదంతా చూపించుకుంటూ వచ్చాడు. తండ్రిని విడిచిపెట్టడానికి కారణం మనమే, విడిచిపెట్టకూడనటువంటి భాగ్యాన్ని విడిచిపెట్టడానికి కారణం మనమే. ఇంతటి ప్రేమ అని చెప్పి ఆయన ప్రేమను చూపించాడు. భూమి మీద భక్తుడు చూపించవలసింది కూడా ఇదే. ప్రేమిస్తున్నావా అని అడుగుతాడు శిష్యుణ్ణి. నువ్వు ప్రేమిస్తున్నావా అని అడుగుతాడు ఆ శిష్యుణ్ణి. ఆ శిష్యుణ్ణి ఏం చెప్తాడు సమాధానం అంటే, నీకు తెలుసు కదా. నేనంటాను, ఒక్కసారి అద్దంలో నన్ను నేను చూసుకున్నప్పుడు నువ్వు ప్రేమిస్తున్నావా అని నన్ను నేను అడిగినప్పుడు ఏమనిపిస్తుంది అంటే, ఎందుకంటే దేవుని దగ్గర ఏది కూడా దాచలేము, దేవుని దగ్గర ఏది కూడా మభ్యపెట్టలేము. దాన్ని ఏదో ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేసో లేకపోతే ఇంకోటి ఇచ్చేసో ఏమీ దాయలేము. సిన్సియర్గా ఎవరికి వారు మనస్సాక్షిలోకి వెళ్ళి గనక నేను నిజంగా ప్రేమిస్తున్నానా అని ప్రశ్న వేసుకుంటే చాలా డౌట్లు, గ్యాప్లు కనబడతాయి. ప్రేమిస్తే ఇలా ఎందుకు చేసావు అనే సెంటెన్స్ వస్తూ ఉంటుంది. ఆది కాండం మొదలుకొని ప్రకటన గ్రంథం దాకా వస్తూనే ఉంటుంది ఈ ప్రశ్న. ఆదాము అవ్వ దగ్గరికి వెళ్తే దేవుణ్ణి ప్రేమిస్తున్నావా, మరి కాయ ఎందుకు తిన్నావు? ఎవ్రీథింగ్, ప్రతి వ్యక్తి దగ్గరికి వస్తుంది ఈ ప్రశ్న. ఏంటో అర్థం కాదు. బైబిల్ గ్రంథం మొత్తం అందరిని ఇలా తట్టి అడుగుతూ ఉంటది ఈ ప్రశ్న. కయీని దగ్గరికి వెళ్ళి అడుగుతుంది ఈ ప్రశ్న, దేవుణ్ణి ప్రేమిస్తున్నావా, మరి ఎందుకు చంపేశావు? హేబేలు దగ్గరికి వెళ్ళి అడుగుతుంది, దేవుణ్ణి ప్రేమిస్తున్నావా, మరి మీ అన్నను ఎందుకు రెచ్చగొట్టావు? ప్రతి ఒక్కరిని అడుగుతా ఉంటది ఈ ప్రశ్న. దేవుణ్ణి ప్రేమిస్తున్నానని చెప్పుకుని తిరుగుతున్నటువంటి అందరి యొక్క జీవితాలకు కూడా ఈ ప్రశ్న దాటి రావలసిందే. ఎలా ఉంటదంటే, మన ప్రేమ మన ఇష్టాలను దాటనటువంటి ప్రేమ, మన అభిప్రాయాలను దాటనటువంటి ప్రేమ. మనకులో కొన్ని విషయాలు ఉంటాయి, అవి దాటనటువంటి ప్రేమ మనది. దేవుణ్ణి ఎంతవరకు ప్రేమించాలో అంతవరకే ప్రేమిస్తాం, అంతకు మించి ప్రేమించం. నాకు ఫలానాది ఇష్టం అండి కాబట్టి నేను అది అంటాడు, ఫలానాది ఇష్టం నాకు కాబట్టి నేను అని అంటాడు. ఆ ఇష్టాన్ని బట్టే భక్తులుగా పిలువబడిన వ్యక్తులు కూడా పడిపోయినటువంటి సందర్భాలు చాలా మందిని చెప్పొచ్చు బైబిల్ గ్రంథంలో. వాళ్ళని నేను చెప్పడానికి సమయం సరిపోదు. కానీ సౌలు మహారాజు దగ్గర నుంచి కూడా దేవుణ్ణి ప్రేమించలేదా, దేవుణ్ణి ఇష్టపడలేదా, దేవుణ్ణి పూజించలేదా, దేవుణ్ణి గౌరవించలేదా, దేవుణ్ణి ఆయన అలా నమ్ముకోలేదా, ప్రేమించకుండానే సౌలు మహారాజు వచ్చేసాడు. ప్రేమ దగ్గరికి వెళ్ళేటప్పటికి తన చుట్టూ ఉన్న జనుల మాట దేవుని మాట కంటే ఎక్కువగా తలంచటమే సౌలు మహారాజు పడిపోవడానికి కారణం. అతనేమి పాపం చేయలే, చెప్పాడు, ఆజ్ఞ దగ్గరికి వెళ్ళినప్పటికీ ఆజ్ఞను పాటించలేదు. అతడు ఏమి దోషం చేసినట్టుగా కనబడదు. ఈ పొరపాటు జరిగినటువంటి క్రమాన్ని ఒక్కసారి విశ్లేషిస్తే, దేవుడు చెప్పిన మాట కన్నా తన వెనక జనాలు చెప్పినటువంటి మాటని ఎక్కువగా స్వీకరించటం, ప్రయారిటీ ఇవ్వడం వల్ల ఈ సౌలు మహారాజు పడిపోయినట్టుగా కనబడుతుంది. ఈ సౌలు మహారాజు యొక్క అద్దం దగ్గరికి మనం వెళ్దామని, ఈ సౌలు మహారాజు యొక్క అద్దం దగ్గరికి నేను వ్యక్తిగతంగా వెళ్ళాను అనుకోండి. కాసేపు ఆ అద్దంలోనికి నేను చూసుకుంటూ, సౌలు మహారాజు ఆ అద్దంలో కనబడుతూ నా వెంక చూసి నవ్వుతా ఉన్నాడు. నేను అన్నాను, ఎందుకు నవ్వుతున్నారు మీరు? ఆ సౌలు మహారాజు అద్దంలో అంటాడు, నేను ఒక్కడనే అనుకున్నాను నాకులాగే ఉన్నావు నువ్వు కూడా
అంటే నాకు నా మనస్సాక్షి పక్కన ఉంటది, అది నవ్వుతా ఉంటది. నేను చాలా సార్లు నీకు చెప్తున్నాను, నువ్వు వినలేదు అంటావు. నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావా అని అడిగితే నేను ప్రేమిస్తూనే ఉన్నానండి, నీకు తెలుసు కదా, ఇలానే ఇస్తారు సమాధానం. కానీ సౌలు మహారాజు దగ్గరికి వెళ్ళేటప్పటికి, లేదురా, నేను చేసిన పొరపాటే నువ్వు చేస్తున్నావు, చాలా విషయాల్లో చేస్తున్నావు పొరపాటు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక, అర్థమవుతోందా? 91వ కీర్తన 14వ వచనం చదువుతున్నాను. చాలమ్మా. అతడు నన్ను, నేను అతన్ని. ఇది కరెక్ట్ మాటేనా? చెప్పాలి, ఇది కరెక్ట్ మాటేనా? ఆయన ప్రేమిస్తున్నాడు కాబట్టి నన్ను తప్పిస్తున్నాను, నేను ప్రేమిస్తున్నాను కాబట్టి నేను తప్పిస్తున్నానని రాశాడు. కానీ మా అమ్మ నన్ను భుజం మీద చెయ్యేసి చెబుతున్నటువంటి మాటగా ఉంది ఈ మాట. మా నాన్న భుజం మీద చెయ్యేసి చెబుతున్నట్టుగా ఉంది. చాలా మంచోడండి, చాలా మంచోడు, అందుకే వీడంటే మాకు చాలా ఇష్టం అండి అని చెప్తాడు నాన్న గాని అమ్మ గాని. కానీ ఒకసారి వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత మనం పక్కకి వెళ్ళి మాట్లాడుకుంటే నిజం చెప్తాడు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను కాబట్టి. ఆ మాట నిజం. దేవునిలో ఒక తల్లి ప్రేమ ఇలా కనబడుతూ ఉంటది. మనం బైబిల్ గ్రంథం చదువుతా ఉన్నప్పుడు కాస్త లోపలికి వెళ్ళి ఆ క్యారెక్టర్ దగ్గరికి వెళ్ళి ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఆ పక్కన నిలబడితే ఆ వ్యక్తి చెప్తా ఉంటాడు సాక్ష్యం, అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతన్ని తప్పించాను. నిజానికి ఆ మాట నాకు ఎలా వినబడుతుందంటే, నేను ఆయన్ని ప్రేమిస్తున్నాను కాబట్టి తప్పిస్తాను. దేవుడు ప్రేమిస్తున్నాడు కాబట్టి చాలా సార్లు తప్పిస్తూ ఉన్నాడు. బలహీనతల్లో పడిపోతున్నప్పుడు తప్పిస్తా ఉన్నాడు, అవిధేయతల్లో చిక్కుకుంటున్నట్టు తప్పిస్తా ఉన్నాడు. చాలా విషయాలలో దేవునికి ఇష్టం కాకపోయినప్పటికీ నీ మీద తన ప్రేమను తొలగించుకోలేకపోతూ ఉన్నాడు. అది దేవుని వైపునున్నటువంటి ప్రేమ. కానీ నీ వైపు ఉన్నటువంటి ప్రేమ గురించి నువ్వు ఆలోచించాలి. చాలా మంది భక్తి ఎందుకు చేస్తారు? మీరు దేవుణ్ణి ఎందుకు నమ్ముకున్నారని అంటే ఏం చెప్తారు? అల్టిమేట్ గోల్ ఏంటంటే చచ్చిపోయాక స్వర్గం పోవాలి. వాడికైనా ఎవడికైనా ఇంకొకడికైనా ఏమీ తెలియని అఘోరాకైనా సరే చచ్చిపోయిన తర్వాత స్వర్గలోకంలోనికి, భగవంతుడు ఉండేటటువంటి లోకంలోనికి పోవాలి. అదే గోల్తో భక్తి చేస్తా ఉంటాడు. ఆ భక్తే భూమి మీద జరుగుతా ఉంటుంది. అయితే ఈ భక్తి విషయంలో చాలా మందికి ఎందుకో సరైనటువంటి అవగాహన. ఎక్కడి వరకు భక్తి చేస్తారంటే, నేను బాగుండాలి, నా జీవితం బాగుండాలి, నా కుటుంబం బాగుండాలి, నా చేతి పని బాగుండాలి అని భక్తి చేస్తాను. అలా చేయకూడదని నేను చెప్పట్లేదు సుమా, అలాగే చెయ్యాలి, చేయకూడదని నేనేం చెప్పట్లేదు. కానీ ఇంతకు మించినటువంటి విషయం ఏంటంటే, పరలోకంలో నీవు చెయ్యవలసినటువంటి ఒక మహా పని ఉంటుంది. మనమందరం పాడుకునేటటువంటి పాట ఏంటంటే, సముద్రపు వ్యాపారము నీ వైపు తిప్పబడు. సముద్రపు వ్యాపారం అంతా కూడా ఇంతకు ముందు చేసింది తూరు రాజు. ఆ తూరు రాజు చేసిన తప్పును బట్టి అది ఆ సముద్రంలో మునిగిపోయేను. ఆ తూరు రాజు చేసినటువంటి పొరపాటును బట్టి మొత్తం అంతా కూడా, దాని సామ్రాజ్యం అంతా కూడా కూలిపోయింది. ఆ సముద్రపు వ్యాపారం నీ వైపు త్రిప్పబడుతుంది. నువ్వు ఆ వ్యాపారం చేయవలసిన దానవై ఉన్నావు. అక్కడ పరలోకంలో నీవు బృహత్తరకరమైనటువంటి కార్యక్రమాన్ని నిర్వర్తించవలసిన దానవై ఉన్నావు. దాని గురించి హెజ్కేలు చెప్తా ఉంటాడు, దాని గురించి ప్రసంగి చెప్తా ఉంటాడు, చాలా సంగతులు సామెతలు చెప్తా ఉంటది. ఇవన్నీ కూడా ఎందుకు చెప్తున్నాయంటే, పరలోకంలో నీకు ఇవ్వబోతున్నటువంటి గొప్ప పని గురించి చెప్తాం. దేవుని పక్కన మహారాణిగా కూర్చుని ఆయన పక్షంగా భూమిని ఏలడానికి, జనములను పుట్టించటానికి, రాజ్యాలను నిర్మించటానికి ఇంతటి పెద్ద కార్యక్రమం. ఒక మహారాణిగా నీవు చేయవలసినటువంటి భయంకరమైనటువంటి పాత్ర అక్కడ చెప్తా ఉంటాడు. పరలోకంలో జనముల తల్లిగా నీవు చేయవలసినటువంటి ఒక పెద్ద పాత్ర చెప్తాం. నేనేం చేస్తానంటే, పొయ్యి మీద అట్టు మాడిపోయింది ప్రభు, మా ఆయన తిట్టకుండా సాయం చేయి, ఇలా చిన్న చిన్ని అడుగు. దేవుడు నిన్ను ఆ మహారాణిలా చూడాలని ప్రేమిస్తాము. నేను మాత్రం అంతటి స్టేజ్లోకి, లేకపోతే అంతటి స్థితిలోనికి నేను ఆలోచించకుండా భక్తి చేస్తాను. పరలోకం వెళ్తే చాలండి, భూమి మీద ఎలా ఉన్నా పర్వాలేదు.
పరలోకం వెళ్తే చాలండి అని నువ్వు భక్తి చేస్తున్నావు. ఇక్కడికి వచ్చి పట్టపురాణిగా ఉంటే బాగుండు అని దేవుడు ప్రేమిస్తాడు. ఒక పట్టపురాణిని చెయ్యాలని దేవుని ప్రేమ, ఒక పట్టపురాణిని చెయ్యాలన్నది దేవుని ప్రేమ. కానీ నీ ప్రేమ ఏంటంటే కాస్త ఉపకారం చేస్తే బాగుండు, కాస్త మేలు చేస్తే బాగుండు, కాస్త ఏదో అలా నన్ను గట్టెక్కిచ్చేస్తే బాగుండు, అంత ప్రేమని. పరమగీతముల గ్రంథము 4వ అధ్యాయము 10వ వచనం చదువుతున్నాను. అమ్మా, ద్రాక్షారసము కన్నా సంతోషకరము నీవు పూసుకొను పరిమళ తైలముల వాసన సకల గంధవర్గముల కన్నా సంతోషకరము. ఈ వచనం చదివితే మీకు గురించి మీకు అర్థమైపోవాలి. దేవుడు చెబుతున్న మాట ఏంటంటే, ప్రాణేశ్వరి సహోదరి అని మొదలుపెట్టి నీ ప్రేమ, ఈ మధురం అనే మాట దేనికి ఉపయోగిస్తారు అంటే తాగేదానికి, తినేదానికి, అంతే కదా. అంటే ఏం చేశాడు ఈయన? టేస్ట్ చేశాడనా దాని అర్థం? ఆమె ప్రేమను ఎట్లాగా చూసి మధురం అని చెప్తున్నాడు అని. పోనీ ఏదోలా చూశాడు, సరే ఆమె ప్రేమనే చూశాడా? నా ప్రేమను చూడ్డా? ఆమె ప్రేమనే దేవుడు కొలుస్తాడా? నా ప్రేమను కొలవడా? విచిత్రం ఏంటంటే, ద్రాక్షారసము కన్నా నీ ప్రేమ సంతోషకరము అని అంటే, ద్రాక్షరసం వేసాం అనుకోండి, ఫస్ట్ ఏమవుతుంది? ఈ చిన్న మెదడుకి సంబంధించినటువంటి కొంత నర్వ్ సిస్టమ్ ఏమవుతుందంటే బ్లాక్ అవుతుంది. ఆ నర్వ్ సిస్టమ్ బ్లాక్ అయినప్పుడు ఏమవుతుందంటే ఒక రకమైనటువంటి మత్తు మైండ్కి ఉంటుంది. శరీరంలో కొన్ని అవయవాలు పనిచేయడం మానేసేటప్పటికి నెమ్మదిగా బలంగా ఉంటుంది. కొన్ని ఆలోచనలు ఆగిపోతాయి, కొంత స్విచ్ ఆఫ్ చేయబడిపోతూ ఉంటుంది. నరాలు, మానసికమైనటువంటి విషయాలు బ్లాక్ చేయబడతాయి. అది ఎప్పుడైతే బ్లాక్ చేయబడిందో అది ఆటోమేటిక్ ఎనర్జీ వచ్చినట్టు ఉంటుంది. ఆ ఎనర్జీ వచ్చినప్పుడు ఏమవుతుందంటే చాలా హుషారుగా ఉంటాడు, చాలా హుషారుగా ఉంటాడు, చాలా విషయాలు మర్చిపోయాడు కాబట్టి చాలా సంతోషంగా ఉంటాడు, చాలా హ్యాపీగా ఉంటాడు. వాడు ఎంజాయ్ చేస్తాం. ఇంకాస్త ఎక్కువైతే తాగి పడిపోతాడు, అది వేరే విషయం. ఒక లెవెల్ వరకు మాత్రం చెప్తాను. ద్రాక్షారసము కన్నా నీ ప్రేమ, నాకు ఆ కిక్ కన్నా సరే నీ ప్రేమ ఇంకా హైయెస్ట్ గా ఉంది అంటే ఎట్లా కొలుస్తున్నాడు? మొత్తానికి ఆయన టేస్ట్ చేయడమే కాదు, ఏం చేస్తున్నాడంటే అతను కంపేర్ చేసుకున్నాడు. అంటే నా ప్రేమలో ఉన్న డెప్త్ ని చూస్తున్నాడు. నువ్వెంత ప్రేమిస్తున్నావు అనే దాన్ని చూసి మాట్లాడుతూ ఉన్నాడు ఆయన. ఆయన ఎక్స్పెక్టేషన్ కూడా చెప్తున్నాడు. నీవు పూసుకొను పరిమళ తైల వాసన, ఆమెలో నుంచి వస్తున్నటువంటి, లేకపోతే ఆ శరీరంలో నుంచి వస్తున్నటువంటి ఆ ఫ్రాగ్రెన్స్, అతని బాడీ స్ప్రే అనొచ్చు, లేకపోతే ఇంకోటి అనొచ్చు, అది వస్తా ఉన్నటువంటి ఆ ఫ్రాగ్రెన్స్ చూసారా అని పీల్చుకుని సంతోషపడుతున్నాడు. నా ప్రేమ స్పర్శ ఆయన చూసి అలాగ తన్మయత్వం పొందుతున్నాడు అని. నన్ను చూస్తే ఏమనిపించిందంటే, ఇప్పుడు నేను చదివిన ఈ 3 వచనాల్లో ఒక్క ఫ్రాగ్రెన్స్ కూడా నాలో లేదని. ఎందుకని? నేను బయటికి వెడితే ఒక ఫేస్ ఉంటుంది, ప్రార్థనా గదిలోకి వెడితే ఒక ఫేస్, ఎవడైనా వచ్చి నా మీద కయ్యమని అరిస్తే ఒక ఫేస్ ఉంటుంది. ప్రేమ అనే మాట చదవడానికి చాలా కష్టంగా ఉంటున్నాడు. ఒక రాయి తీసి ఈమె తప్పు చేసిందండి అని వేసేయాలని ఉంటున్నారు. ధర్మశాస్త్ర ప్రకారంగా తప్పు చేసింది కాబట్టి, శిక్షకు పాత్రురాలు కాబట్టి ఆమె మీద నేను ఒక రాయి వేయాలి. ఆమె అన్నది కదా, అన్యాయంగా మాట్లాడింది కాబట్టి నేను అండల్లో తప్పు లేదు, అది నా వాదన. దేవుని దగ్గర దేవుడు నిలబడి లేదా అక్కడ కూర్చుండి అయ్యి అన్నాడు అనుకోండి, నేను వేయగలుగుతానా? ఎందుకు వేయలేను? దేవుడు వేయమన్నా సరే ఆయన ముఖం చూసి నేను రాయి ఎందుకు వేయలేను? నేను ఎన్ని రాళ్ళు వేయాలరా నీ మీద? నేను వేయలేదు కదా. నేను నిన్ను ప్రేమించుచున్నాను, కానీ నువ్వు సహించటం లేదంటే ప్రేమించటం లేదని, ఓర్చుకోలేకపోతున్నావంటే ఆ ప్రేమ నీలో ఇంకా ఫుల్ఫిల్ కాలేదని అర్థం. నేను ఎప్పుడు ఓర్చుకోలేనంటే నాకెంత వరకు సహనించడానికి లేకపోతే ఓర్చుకోవడానికి స్థాయి ఉందో ఆ స్థాయి వరకు నేను ఓర్చుకోగలను. అది దాటిన తర్వాత నేను ఓర్చుకోలేను, ఎవడైనా ఓర్చుకోలేదు. కానీ ఈ ప్రేమలోకి వెళ్ళాక, ఈ ప్రేమ బంధంలోకి వెళ్ళాక ఆ స్థాయి మారిపోతుంది.
ఎందుకంటే ఈ ప్రేమ బంధం ఆయన స్థాయి కాబట్టి ఆయన ఎంతవరకు క్షమించగలడో అంతవరకు క్షమించేటటువంటి గుణం. ప్రేమించడం అంటేనే చాలా కష్టం. నీకు అర్థం అవట్లేదేమో, ప్రేమించడం అంటే చాలా ఈజీ అనుకుంటారు చాలా మంది. ప్రేమించడం అంటేనే చాలా కష్టమైనటువంటి లక్షణం. ప్రేమించడానికి అవతల వ్యక్తిలో లోపాలను అంగీకరించాలి. ప్రేమించడానికి అవతల వ్యక్తిలో ఉన్నటువంటి మనకు నచ్చనటి వాటిని యాక్సెప్ట్ చేయాలి. ప్రేమించడం అంటే అవతల వ్యక్తిని స్వీకరించగలగాలి. ఈ 3 విషయాలు దేవుడు నాలో చేశాడు, నా విషయంలో చేశాడు. నన్ను ప్రేమించాడు, బట్ నేను ఆయనకి తగ్గట్టు వ్యక్తి అయితే కాదు. ఎందుకంటే నాకున్న బలహీనతలు నాకుంటే, నాకున్నటువంటి రహస్యాలు మనసులో నాకుంటే, నాకున్నటువంటి ప్రైవసీ నాకుంటుంది. ఇవన్నీ ఉంటూనే నేను దేవుని దగ్గరికి వెళ్ళి ప్రేమ నటిస్తా ఉంటాను. నా గురించి చెప్పుకుంటున్నాను అనుకుంటున్నారేమో, ఎవరి మీద పెట్టలేక నా మీద పెట్టుకుంది. దేవుణ్ణి నేను ఇట్లనే ప్రేమిస్తా ఉన్నా. సంఘం అంతటికి ఏమనిపిస్తుంది అంటే, పలానా ఆయన చాలా భక్తిపరుడు అండి, చాలా భక్తిపరుడు అండి, చాలా భక్తి. దేవుడు కూడా పరలోకంలో నుంచి నన్ను అలా చూస్తా ఉంటాడు. మొత్తం పరలోకంలో ఆడు చూసావా ఎలా ఉన్నాడో, ఇలాగ ఉన్నాడు. చక్కగా ప్రేమిస్తున్నాడు, చక్కగా నాతో ఉంటున్నాడు. వాడు చూడు అక్కడ మోకరించి ప్రార్థన చేస్తాడు. చూడు వాడు నా కోసం ఈ త్యాగం చేస్తాడు, నా కోసం ఇలాగ డబ్బులు ఇస్తున్నాడు, నా కోసం కష్టపడుతున్నాడు అని పరలోకం మొత్తం చూస్తాం. పరలోకం మొత్తం నా ప్రేమను చూస్తా ఉన్నా. భూమి మీద నేను మాత్రం నా మనస్సులో ఏదో ఒక మూల ఒక చిన్న అనుమానాన్ని పెట్టుకుని, చిన్న అవిశ్వాసాన్ని పెట్టు. ఖచ్చితంగా నేను నిన్ను ఆదుకుంటాను, ఇదిగో ఖచ్చితంగా నేను నీకు మేలు చేస్తాను అని దేవుడు నాతో చెప్పినా సరే జరుగుద్దంటవా? లిటిల్ చిన్న అనుమానం నాలో, చిన్న అవకాశం నాలో ఉంటది. ఎందుకంటే ఇది నేను ఆడవాళ్ళ గురించి చెప్తున్నది కాదు, మానవ సమాజం గురించి చెప్తాను. ఎంత గొప్ప లేడీ అయినా సరే, ఆడవాళ్ళైనా సరే, ఎముకగా సృష్టించబడినటువంటి స్త్రీలో ఉండేటటువంటి ప్రధాన లక్షణం ఏంటంటే, ఎంత ప్రేమించినా సరే ఇంత అనుమానాన్ని చాలా జాగ్రత్తగా హృదయంతరంగంలో దాచు. అది ఎప్పుడు బయటకు వస్తుందంటే, ఏదో సంఘటనలో జరిగినప్పుడు, ఆ సంఘటన జరిగి అతడు ఏదో తప్పు చేసినప్పుడు, లేకపోతే చేయకూడనటువంటి పని ఏదో చేసినప్పుడు అప్పుడు వస్తుంది ఆ బోటంలో ఉన్నటువంటి బఠానీ గింజ. నేను అనుకుంటానే ఉన్నాను, నాకు ఎప్పటి నుంచో డౌట్ ఉంది అని చెప్పి అక్కడ మొదలెడతారు. దేవుని మీద కూడా ఇంతే, పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ వివేకముతో అని రాస్తాడు. ఇంత సంగతి ఎందుకు చెప్తున్నానంటే, ప్రేమించు వారికి అనగా తన సంకల్పము చెప్పున పిలువబడితే గనక నువ్వు ఆయనను ప్రేమించేవాడిగా, ప్రేమించేదానిగా ఉండాలి. నువ్వు ఎంతవరకు ప్రేమిస్తున్నావు, ఎంతవరకు ఆయన దగ్గర నువ్వు ప్రేమను చూపిస్తున్నావు అనేది ఎవడికి వాడికి వ్యక్తిగతానికి సంబంధించినటువంటి విషయం. ఫుల్ఫిల్ గా ఎవడు ప్రేమ చూపించట్లేదు. ఫుల్ఫిల్ గా ప్రేమ చూపించడం అంటే ఏంటో తెలుసా? దేవుడు నిప్పులలో నడిపినప్పుడు నిప్పులలో నడవడం, నీళ్లలో నడిపినప్పుడు నీళ్లలో నడవడం. దేవుడు ఎలా నడిపితే అలా నడవడం. అలా నడవాలనుకున్న వాడికి దేవుడు చెప్పిన మాట ఏంటంటే, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని, ఎవడు నన్ను ప్రేమించి నా వెనక నడవడం మొదలు పెట్టాడో, ఆ మొదలుపెట్టినోడు యొక్క ప్రేమ మొత్తం పరలోకంలోనికి అందరికి చూపించడం కోసం ఒక్కొక్కసారి పరీక్షలు పెడతా ఉంటాడు. ఆ పరీక్షలు పెట్టినప్పటికి కూడా ఆ పరీక్షలు దాటించి దేవుడే తీసుకెళ్తా ఉంటాడు. పిల్లల విషయంలో పరీక్ష పెడతా ఉంటాడు, కుటుంబ పరిస్థితుల విషయంలో పరీక్ష పెడతా ఉంటాడు, ఆర్థిక విషయంలో పరీక్ష పెడతా ఉంటాడు, శరీర సంబంధమైన ఆరోగ్య విషయంలో పరీక్ష పెడతా ఉంటాడు. ఇవన్నీ టెస్ట్ పెడతా ఉంటాడు. నువ్వెంత ప్రేమిస్తున్నావు అనేది ఆయనకి ఓపెన్ గా తెలియడం, ఎంత విశ్వాసం ఉంచావు అనేది దేవునికి స్పష్టంగా తెలియడం కోసం, దేవునికి ఒక్కడికే కాదు, ఆ యొక్క సమాజంలో ఉన్నటువంటి పెద్దల సమాజంలో కనబడడం కోసం, పరలోకపు పెద్దలకు అందరికీ కూడా చూపించడం. ఎందుకంటే ఆ న్యాయ గ్రంథము లేకపోతే ఆ పుస్తకము పరలోకంలో విప్పబడినప్పుడు ఆ గ్రంథంలో చదివేశారు వెంటనే తీర్పు తీర్చేస్తారని కాదు. ఎలా తీరుస్తారంటే, ఆ గ్రంథంలో చదవక మునిపే, ఆ గ్రంథంలో ఆ విషయం రాయక మునిపే, పరలోకంలో
చర్చ జరుగుతుంది నీ మీద. ఆ చర్చ జరుగుతున్నటువంటి సందర్భంలోనే సాతాను వచ్చి వీడిని నాకు ఇచ్చేవా, వీడిని నాకు ఇచ్చేవా అని అడుగుతా ఉంటాడు. అక్కడ ఉన్నటువంటి ఆ 12 పెద్దలు, 24 పెద్దలు అంటే వీడిని ఎందుకు ఇవ్వాలి, దానికి ఒక సరైనటువంటి న్యాయమైనటువంటి కారణం చెప్పండి. ఎందుకు ఇవ్వకూడదు అనేది ఇక్కడ చెప్పబడతా ఉంటుంది కొంతమంది చేత. ఎందుకు ఇవ్వకూడదు అనేది కొంతమంది చేత చెప్పబడతా ఉంటది. విజ్ఞాపనకర్తలు అంటే విజ్ఞాపన చేస్తున్నటువంటి వాళ్ళు, జ్ఞాపకార్థ గ్రంథాలను రాస్తున్న వాళ్ళు ఉన్నారు చూసారా, వాళ్ళు కూడా నిలబడి ఎందుకు ఇవ్వకూడదో వాళ్ళు రాశారుగా, వాళ్ళు చెప్తా ఉంటారు అతని గురించి. ఎందుకు ఇవ్వాలో సాతాను చెప్పాల్సినటువంటి పరిస్థితి. ఇంత వాదన జరిగిన తర్వాత నీవు తీర్పు దగ్గరికి వెళ్ళినప్పుడు, అంటే పరలోకంలోకి వెళ్ళినప్పుడు, నువ్వు ఇలా నిలబడతా ఉంటే నీకేమీ తెలియదు. వాళ్ళెవరో తెలియదు, వీళ్ళెవరో తెలియదు. విజ్ఞాపనకర్తలు వెనకాల ఉన్నారు కదా, జ్ఞాపకార్థకర్తలు, వాళ్ళెవరో తెలియదు. నీ గురించి వాదించేవాడు ఎవడో తెలియదు. యేసుక్రీస్తు అలా నిలబడి ఉంటాడు, సాతాను అలా నిలబడి ఉంటాడు, నీ మీద ఫిర్యాదు చేస్తా ఉంటాడు. న్యాయ సభ అంతా ఇలా చూస్తా ఉంటే నీవేమో భయంగా దేవుని వైపు, ఆ న్యాయ సభ వైపు చూస్తా ఉంటే ఆ 24 పెద్దలు కూడా నిన్ను చూసి నవ్వుతావు. ఎంత ప్రేమించావే దేవుణ్ణి, అంత కష్టంలో, అంత బాధలో నీవు ఎంత ప్రేమించావే. నిజంగా మేము అనుకున్నావు నువ్వు ఒక మాట అయినా దేవుని మీద వ్యతిరేకంగా మాట్లాడతావేమో. మేము చాలా వెయిట్ చేసాం దేవుడిని నువ్వు వ్యతిరేకిస్తావేమోనని. దేవుడు అన్యాయం చేశానని ఒక్క మాట కూడా నువ్వు చెప్పలేదు చూసావా. మా అందరికి గుండెలు అవిసిపోయి నీ పరిస్థితి. ఇంత నలుపుతున్నా దేవుణ్ణి అంతగా ఎట్లా ప్రేమించగలిగేవరా అని యోబు లాంటి భక్తులను నిలబెట్టిన ప్రేమ అక్కడ చూపబడతా. నేను మీ దగ్గర నటించవచ్చు, సంఘం దగ్గర నటించవచ్చు, ఎవరి దగ్గరైనా నేను నటించు, కానీ పరలోకంలో ఇంతమంది చూస్తా ఉంటారు, నీ గురించి రాస్తా ఉంటారు. రాయబడుతుందా లేదు పరలోకంలో పుస్తకాలు? నేను రాయలేను కదా అది. నేనేం మాట్లాడుతున్నానో, ఏమి మనసు పెట్టుకుని ఉన్నానో, ఎట్లాంటి భక్తి చేస్తా ఉన్నానో, దేవునితో ఎట్లాంటి బంధాన్ని పెట్టుకున్నానో, దేవుణ్ణి ఎదురుగుండా పెట్టుకుని లేకపోతే వెనక్కి తిరిగి ఏం చెడ్డ పని చేయడానికి ఇష్టపడుతున్నాను, ఇదంతా రాయబడతాను ఉంటుంది కదా. నేను రాయగలుగుతానా? నేను ఎంత ఖచ్చితంగా దేవుని యొక్క ప్రేమను చూపించడానికి ప్రయత్నం చేస్తున్నాను, అది కూడా రాయబడి ఉంటుంది కదా. చాలా సంగతులు బైబిల్ గ్రంథం మనకి స్పష్టంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తుంది, కానీ మనం స్పష్టంగా ఆలకించేటటువంటి మనసులో ఉండవు. చాలా విషయాలు దేవుని యొక్క చేతులు మన మీదకి చాపి రారా, నా దగ్గరికి రారా అని చెప్పి దేవుడు మన మీద ముద్దు పడుతూ, మోజు పడుతూ హత్తుకోవడానికి ప్రయత్నం చేస్తా ఉంటే, నేను దొంగచాటుగా సెల్ ఫోన్ లో ఇంకొకటితో చాటింగ్ చేస్తాను అనుకో, ఎట్లా ఉంటది? వ్యభిచారంతో లెక్క. ఫారిన్ కల్చర్ తో అయితే గనక అది నాగరికత లెక్క. సరే, ఎవడితో ఏ లెక్క అయినా సరే ఇది కాసేపు పక్కన పెడితే, దేవునితో నీ లెక్క ఎట్లా ఉంటుంది? దేవుడితో సాయంత్రం ముచ్చట పెడుతూ మధ్యాహ్నం పూట సాతానుతో ముచ్చట పెట్టినట్టు ఉంటది, అవునా కదా? దేవుడితో సాయంత్రం ముచ్చట పెడుతూ మధ్యాహ్నం పూట సాతానుతో ముచ్చట పెట్టినట్టు. ముచ్చట పెడతాం తప్ప అండి? ఎందుకంటే కొన్ని విషయాలు పెద్దలు చేయొద్దు అని ఎందుకంటారంటే, చేసినప్పుడు ఏం ప్రాబ్లం. ఒక చెడ్డోడితోనో లేకపోతే వేరే వాడితో నేను ఫ్రెండ్షిప్ చేశాను అనుకోండి, చేసినప్పుడు ఏం ప్రాబ్లం ఉండదు. కొంతకాలం గడిచిన తర్వాత ప్రాబ్లం. సాతాను వచ్చి మాట్లాడతామేం తప్పు కాదు, కానీ దానితో మాటలు కొనసాగించవలసినటువంటి పరిస్థితులు కొనసాగించవలసిన తర్వాత కొన్ని అనుమానాలు మనసులో పుట్టడానికి అవకాశం ఉంటుంది. అనుమానాలు పుట్టిన తర్వాత దేవుని సన్నిధిలోంచి తొలగిపోవడానికి కారణం అవుతా ఉంటుంది. అందుకని స్టార్టింగ్ లోనే పెద్దలు చెప్పేది ఏంటంటే, కాస్త దుష్టులకు దూరంగా ఉండడమే మంచిది, చెడు సహవాసాలకు పోవడం మంచిది కాదు. అన్యథా అంటారు. అన్యథా అంటే వేరే ఏ వద్దు. అన్యథా శరణం నాస్తి అంటే వేరే అసలు ఇంకేం వద్దు, ఏది వద్దు నాకు. అది మంచిదే కానీ, చెడ్డదే కానీ, మేలు చేసేదే కానీ, కీడు చేసేదే కానీ, ఏదైనా నాకు వద్దు. త్వమేవ శరణం మమ, నీ పాదాలే నాకు ముఖ్యం, ఈ శరణమే ముఖ్యం. ఎందుకంటే మంచి అయినా చెడైనా ఏదైనా నీ ద్వారానే అని చెప్తున్నటువంటి ఒక మంత్రం అది. ఏదైనా సరే నీ ద్వారా. నువ్వు హింసిస్తావా, హింసించు. నువ్వు ప్రేమిస్తావా, ప్రేమించు. నేను భరించడానికి ఇష్టపడుతూ ఉన్నాను అనండి. ఈ సెంటెన్స్ నే ఆమె గురించి రాస్తూ చాలా, అసలు ఈ సామెతలు రాసినటువంటి సొలొమోను మహారాజు చెప్తా ఉంటాడు. 31వ అధ్యాయము 28వ వచనం 29వ వచనం చదువుతున్నాను. ఆమె కుమారులు లేచి
ఆమెను ధన్యురాలందురు. చాలా మంది కుమార్తెలు ఇక్కడ ఒక సిచ్యువేషన్ సీన్ అర్థం అవుతుందో లేదో సీన్ లోకి వెళ్ళండి. అప్పటికే ఆమెకి పిల్లలు ఉన్నారు. ఏ వయసు పిల్లలు ఉన్నారు? ఆమెను పొగిడేటంత వయసు కలిగిన వాళ్ళు ఉన్నారు. అంటే ఆమెను గురించి స్టడీ చేసినట్టుగా, లేకపోతే తెలుసుకున్నట్టుగా, లేకపోతే ఆమెలో చూసినట్టుగా ఇలాంటి ఏదో మొత్తానికి జరిగింది. మా అమ్మ చాలా ధన్యురాలు. వాళ్ళ అమ్మ ధన్యత దేవుని వలన కావచ్చు, వాళ్ళిద్దరు కాపరం వలన కావచ్చు, వాళ్ళిద్దరి మధ్యన ఉన్న బంధం వలన కావచ్చు, మొత్తానికి ఆమె ధన్యురాలు. వాళ్ళ ఆయన చెబుతున్న మాట ఏంటంటే కంపారిజన్ ఆమెలో చూసినటువంటి ఒక వ్యక్తిత్వాన్ని చెబుతా ఉన్నాడు. ప్రతివతా ధర్మమును అనుసరించి ఉన్నారు గాని వారందరిని నీవు మించిన దానవు అని అన్నాడు. ఎంత ప్రతివతా ధర్మం అంటే తన భర్తను తప్ప వేరొక పురుషుణ్ణి చూడనటువంటి ప్రతివతా ధర్మం, తన భర్త మాట తప్ప వేరొక వ్యక్తి మాట విననటువంటి ప్రతివతా ధర్మం, తన భర్తే తనకు సర్వస్వం అనుకున్నటువంటి ప్రతివతా ధర్మం, తన భర్త నిప్పులలో గుంచోబెట్టి అగ్ని పరీక్ష పెడుతుంటే పరీక్ష చెయ్యి అన్నట్టుగా ఆ నిప్పులలోనే నిలబడినటువంటి ప్రతివతా ధర్మం, శ్రమల గుండా నిన్ను నడిపిస్తూ ఉన్నప్పుడు ఈ శ్రమల గుండా నడవడానికి ఇష్టపడినటువంటి ప్రతివతా ధర్మం. ఆ రెండు చేతులు వెనక్కి కట్టేసి ఒక రాటకి కట్టేసి భార్యను భర్తను చుట్టూరు కట్టేసి చుట్టూ కట్టెలు పెంచేసి తారు పూసి నిప్పట్టిస్తా ఉంటే దేవుణ్ణి స్తుతించినటువంటి ప్రతివతా ధర్మం. యేసుక్రీస్తును గూర్చి చెప్తా ఉంటే ఇశ్రాయేలీలే రాళ్ళు తీసి కొడతా ఉంటే ఈ నేరం వీళ్ళ మీద వెయ్యొద్దు ప్రభువా అని దేవుణ్ణి వేడుకుంటున్నటువంటి ప్రతివతా ధర్మం. ఎన్ని చెప్పమంటారు బైబిల్ గ్రంథంలో? బలిపీఠము క్రింద ఉన్నటువంటి ఆత్మలు లేచి చెప్తా ఉంటే దేవుని అన్యాయంగా చంపేశారేమమ్మ అంటే ఎంతమంది చంపబడ్డారు. దేవుడు చెబుతున్న మాట ఏంటంటే ఇంకా లెక్క పూర్తి కాలేదురా. ఎంతటి ప్రేమను దేవుని మీద చూపించి భక్తి చేసినటువంటి భక్తుల యొక్క విషయాన్ని ఈ ఒక్క మాటలో రాసేశాడు, దేవుణ్ణి ప్రేమించు వారికి. అసలు ఈ సెంటెన్స్ దగ్గరికి రావాలంటేనే నాకు చాలా భయం వేస్తుంది. ఎందుకంటే నా ప్రేమ ఎలాంటిదంటే దేవుడు ఏడిస్తాడా అది తీసుకుని వెళ్ళిపోదాం అని, దేవుడు ఏదైనా ఇస్తే బాగుండు అది పట్టుకుని పోదామని, దేవుడు నాకు ఏదైనా తెస్తే బాగుండు అది తీసుకుని పోదామని. దీన్ని కూడా ప్రేమ అంటారా? నేను ఒక్కటే ప్రశ్న వేసి ముగిస్తాను. నువ్వు ప్రేమిస్తున్నావా? పేతురుని అడిగినటువంటి ప్రశ్న, దేవుడు శిష్యులను అడిగినటువంటి ప్రశ్న, దేవుడు తను వెంబడిస్తున్న వారిని అడుగుతున్నటువంటి ప్రశ్న, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? పరలోకంలో ఒక సింహాసనం వేసి ఆ సింహాసనం మీద రాణిగా కూర్చోబెట్టి నీకు రాజ్య పరిపాలన అప్పగించడానికి దేవుడు నీ ఎడల ప్రణాళిక కలిగి ఉంటే భూమి మీద ఉన్నటువంటి చిన్న 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 విషయాలు, చిన్న 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 కోరికల కోసం అవిశ్వాసాన్ని తెచ్చేసుకుని, అపనమ్మకం తెచ్చేసుకుని దేవుడు ఈ కార్యం చేయలేదు కాబట్టి దేవుడు దేవుడే కాదనుకున్నంత భక్తిహీనతకు వెళ్ళిపోతున్నటువంటి భక్త సమాజం కూడా ఉంది ఇక్కడ భూమి మీద. దేవుడు నిన్ను మహారాణిని చేయాలనుకుంటున్నాడు. ఆ మహారాణి అవ్వడం కోసం దేవుడు నీ యొక్క ప్రతివతా ధర్మాన్ని ఆ 24 పెద్దల సమక్షంలో అందరికీ చూపించడానికి ఇష్టపడతా ఉన్నాడు. అంతటి ప్రతివతా ధర్మాన్ని పాటించేటటువంటి ప్రేమ నాలో కావాలి. ఆ ఫ్రాగ్రెన్సీ దేవుడు కోరుతూ ఉన్నాడు. నీలో నుంచి వస్తున్నటువంటి ఆ సువాసన ముందు చూసావు ఎంత మాధుర్యంగా ఉందే అని చెబుతా ఉన్నాడు. నీ ప్రేమలో ఉన్న మాధుర్యాన్ని పరిచయం చేస్తున్నాడు పరలోకానికి. కానీ నువ్వేం పరిచయం చేస్తున్నావు? దేవుణ్ణి ప్రేమించటం నేర్చుకో, దేవుణ్ణి ప్రేమించటం నేర్చుకోండి, దేవుణ్ణి ఇష్టపడటం నేర్చుకోండి, నచ్చకపోయినా ఇష్టపడటం నేర్చుకోండి, మన మాట వినకపోయినా సరే ప్రేమించటం నేర్చుకోండి. వినకట్లేదు కదా అని చెప్పి ఈ విషయం గురించి నేను ప్రార్థన చేయను అని అనుభాకం చేయండి. దేవుణ్ణి ప్రేమించటం నేర్చుకోనండి, దేవుని వెనకాల నడవడం నేర్చుకోనండి, దేవుడు చెబుతున్న ప్రతి మాట చేయడం నేర్చుకోనండి. ఎందుకంటే మిమ్మల్ని పరలోకంలో ఉన్న సమాజం అంతా గమనిస్తోంది. మిమ్మల్ని గూర్చి పరలోకంలో పుస్తకం రాయబడుతూ ఉంది. మీ సంఘ చరిత్ర అంటే మీ చరిత్రలో మీ గురించి రాయబడుతూ ఉంది. ఇవన్నీ గమనించి జాగ్రత్తగా మెలకువ కలిగి ప్రవర్తించండి, దేవుణ్ణి ప్రేమించండి. అట్టి పరిశుద్ధాత్ముని కృప మనకందరికి అనుగ్రహించబడును గాక. ఆమేన్.